ప్రభునందు ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. నేటి వాక్య ధ్యానాంశము అపోస్తల కార్యంలో 8వ అధ్యాయంలో 4వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. నేటి ధ్యానాంశము శ్రమల మధ్యలో సువార్త. ప్రార్థన చేసుకుందాం. కృపగల ప్రభువా, వాక్యం ద్వారా మాట్లాడుతూ మా హృదయాల్లో నీ మాటలుంచి మా జీవితానికి కావలసినటువంటి మీ సందేశాన్ని దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం. ఆమెన్. ప్రియమైన వారలారా, శ్రమల మధ్యలో దేవుని స్వార్థ శక్తిని మనం చూస్తూ ఉన్నాం ఈ ఉదయకాలం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము చివరి వచనాల్లో సౌలు ఈ శ్రమలకు ఒప్పుకొని స్టెఫెను మరణానికి సమ్మతించినట్లుగా 60వ వచనంలో ఉంటుంది. సౌలు భక్తిపరుడే, దేవుని వాక్యం పట్ల పరిచర్య పట్ల ఎంతో ఆశ కలిగినటువంటి వాడు. అంటే యూదా మతంలో అతడు ఉన్నప్పుడు ఆ యూదా మతాన్ని ఇష్టపడ్డాడు, ధర్మశాస్త్రాన్ని ఇష్టపడ్డాడు, నిష్టగా జీవించిండు. కానీ అటువంటి వ్యక్తిలో దాన్ని కాపాడడానికి నేను చంపుతా, హింసిస్తా అనేటువంటి ఆలోచన ఉంది. ఈరోజు భక్తి అనుకొని ఆ భక్తి కొరకు మనుషుల్ని చంపుతాము, హింసిస్తాము అనేటువంటి భావజాలం కలిగిన వాళ్ళని చూస్తూ ఉన్నాం. ఇది ఈరోజు ఉన్నది కాదు, ఆది నుంచి ఉన్నటువంటిదే. అయితే హింసిస్తే సంఘం ఆగిపోతుందా? శ్రమ పెడితే స్వార్థ ఆగిపోతుందా? ఆగదు. చూడండి, శ్రమనుందగా జరిగింది ఏంటంటే వారు చెదిరిపోయినారు. వారు యెరూషలేము నుండి యూదయ సమరయ దేశంలోకి చెదిరిపోయారు. ఆ చెదిరిన వాళ్ళు ఊరికే వెళ్ళినా, చెదిరిపోయిన వారు స్వార్థ వాక్యం ప్రకటించుచు సంచారం చేసిరి. ఆది విశ్వాసుల్లో, ఆది సంఘంలో ఎంత విశ్వాసం! అయ్యో, మేము యేసుప్రభుల వారిని నమ్ముకున్నందుకు చెదిరిపోయామే, యేసుప్రభుల వారిని నమ్ముకున్నందుకు కష్టాల పాలయం, యేసుప్రభుల వారిని నమ్ముకున్నందుకు ఇల్లు లేకుండా పోయింది, యేసుప్రభుల వారిని నమ్ముకున్నందుకు ఊరు విడిచి పారిపోయినామని అనుకోలేదు. మేము యేసయ్య గురించి చెప్పడానికి ఇంకొక అవకాశం ఇచ్చినాడు. యేసయ్య కొరకు శ్రమపడే భాగ్యం ఇచ్చినారు. యేసయ్య కొరకు ఇంకొక స్థలానికి వెళ్ళేటువంటి భాగ్యం ఇచ్చినాడు. యేసయ్య కొరకు మేము ఇవన్నీ చేయడానికి ఎంత సహాయం చేసినాడని ఆనందించినారు. ఆది సంఘంలో ఉన్న గొప్ప లక్షణము ఈరోజు విశ్వాసుల్లో కనబడకుండా పోయింది. ఈరోజు సంఘంలో వారు నాతో మాట్లాడలే, వీరు నాతో సరిగ్గా లేరు, వారు నాతో ఇట్లా అంటూ ఉన్నారు, వీరు నా మీద గునుగుతూ ఉన్నారు, అసహించుకుంటూ ఉన్నారు అని మనం చర్చ్కి రావడానికి బాధపడతాం. చర్చ్కి వెళ్ళడానికి ఒకలాంటి ఫీలింగ్ని కనపరుస్తాం. కానీ ఆది సంఘమేమో యేసయ్య కొరకు శ్రమపడడానికి ఇష్టపడ్డారు, యేసయ్య కొరకు నిందల పాలవ్వడానికి ఇష్టపడ్డారు, యేసయ్య కొరకు హింసలు ఎదుర్కోవడానికి ఇష్టపడ్డారు. యేసయ్య కొరకు ఇవన్నీ పొందటం మాకు భాగ్యం, ఈ నామము కొరకు అపోస్తులను కొట్టి పంపితే ఈ నామం కొరకు శ్రమ పొందుట మాకు భాగ్యం అని తలంచినారు. విశ్వాసులారా, ఈరోజు ఎక్కడున్నాం మనం? శ్రమలు మనల్ని ఆపవు. క్రీస్తు కొరకు శ్రమ పడ్డానికైనా ఇష్టపడేటువంటి వారమా, లేకపోతే ప్రతిదాన్ని కష్టంగా చూస్తూ బాధగా మనం ఫీల్ అవుతూ ఉన్నామా? ఈరోజు గుర్తుంచుకోవాల్సిన సత్యము, శ్రమలు ఎప్పుడు దేవుని సేవను ఆపవు, హింసలు దేవుని సేవను ఆపవు, అవి ఇంకా పెంచుతూ ఉన్నాయి. అందుకే చర్చ్ ఫాదర్ ఒక ఆయన ఈ మాట అంటారు కదా, ద బ్లడ్ ఆఫ్ ద మార్టర్స్ ఈజ్ ద సీడ్ ఆఫ్ ద గాస్పెల్. హతసాక్షుల రక్తము సువార్త యొక్క బీజములు, విత్తనాలు. వారు మరణించితే వారు కేవలం మరణించలేదు, వారి రక్తము విత్తనాలుగా భూమిలో నాటబడి మళ్ళీ అవి తిరిగెత్తి మొలకెత్తి ఇంకా అనేక మందిని తీసుకొచ్చింది. నేటి దినాన హింసలు సంఘాన్ని పెంచినాయి, శ్రమలు స్వార్థను వ్యాపింపజేసినాయి, ఇంకా నూతన ప్రాంతాలు, ఇంకా కొత్త మంది, ఇంకా అనేకుల్ని తీసుకురావడానికి. కనుక ఏ రోజు విశ్వాస జీవితంలో వచ్చే శ్రమ మనల్ని కూల్చదు. మన జీవితాల్లోకి వచ్చేటువంటి ఆ శ్రమల్ని మనం అవకాశాలుగా మార్చుకోవాలి. ఆ శ్రమల్ని మనం దీవెనకరంగా మార్చుకోవాలి. ఆ శ్రమల్ని మనం ఇంకా ఎదగడానికి ఒక మెట్టుగా మార్చుకోవాలి. మనం పైకి రావడానికి అదొక దారిగా మలుచుకొని ముందుకు వెళ్ళేటువంటి కృపా భాగ్యం దేవుడు మనకు దయచేయనుగాక. ప్రార్థించుకుందాం. కనికరం గల ప్రభువా,
నేటి ఉదయకాలము వాక్యం వింటున్న ప్రతి వారిని దర్శించండి. వారి అవసరతలు అక్కర్లను తీర్చండి. ఏ విషయమై ఈ ఉదయకాలం మీ వైపు చూస్తున్నా వారిని దర్శించి దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.